హైడ్రా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చానీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలపై తన ఉక్కుపాదం మోపుతోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలో చెరువులు, కుంటలను పరిరక్షించడం, వాటిలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను రేవంత్ సర్కార్ తెర మీదకు తీసుకొచ్చింది. ఇక దీనికి 3000 మంది సిబ్బందిని కేటాయించింది. నిన్న ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో ప్రభుత్వంపై ప్రశంసలు వస్తున్నాయి. ఇక నగరంలోని గండిపేట్ పార్క్ లో హైడ్రాకు మద్దతుగా వాక్ నిర్వహించారు. హైడ్రాకు మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఇవాళ సపోర్ట్ వాక్ నిర్వహించింది. ఇక ఈ సపోర్ట్ వాక్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ప్రజలు మద్దతు తెలిపారు. ఇక ఈ వాక్ లో భారీగా స్థానికులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. ఆక్రమణలకు గురైన గండిపేట చెరువును కాపాడాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ మొదట్లో ఎన్ని లేక్స్ ఉండేవి, ఎన్ని లేక్స్, వాటర్ బాడీస్, హైదరాబాద్ లేక్ ఏరియా అనేది డ్రాస్టిక్ రిడక్షన్ అన్నమాట. సో మనం ఖచ్చితంగా అర్బన్ డెవలప్మెంట్ అనేది మనం ఎప్పుడు ప్రోగ్రెస్ అది అవుతూనే ఉంటుంది. వై? బికాస్ వీ